శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రయచ్చంచతాని నః కృష్ణ ప్రయచ్చంచతాని నః కృష్ణ ప్రయచ్చంచతాని నః కృష్ణ ప్రయచ్చంచతాని నః కృష్ణ గంధలోభిత ప్రయచ్చంచతాని నః కృష్ణ 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 గంధలోభిత ప్రయచ్చంచతాని నః కృష్ణ గంధలోభిత ప్రయచ్చంచతాని నః ప్రయచ్చంచతాని నః గంధలోభిత ప్రయచ్చంచతాని నః కృష్ణ గంధలోభిత చేతసాం వాంఛాసితి మహితి రామ వాంఛాసితి మహితి రామ గమయతం వాంఛాసితి మహితి రామ గమయతం వాంఛాసితి మహితి రామ గమ్యతం వాంఛాసితి మహితి రామ గమ్యతం వాంఛాసితి రామ వాంఛాసితి మహి రామ గమ్యతాం యది రోచతే వాంఛాసితి మహి రామ గమ్యతాం యది రోచతే. దీని తాలూకు అర్థం ప్రియాచ ప్లీజ్ గివ్ ప్రయాచతాని నః కృష్ణ గంధలోభిత చేతసాం వాంఛాసితి మహితి రామ గమ్యతాం యది రోచతే అంటే, ఓ కృష్ణ, ప్లీజ్ get those fruits for us. Our minds are so attracted by their aroma. Dear Balarama, our desire to have those fruits is very great. If you think it's good, if you think it a good idea, let's go to the Tala forest. ఇక్కడ కృష్ణ పరమాత్ముడి తాలూకు స్నేహితులు గోపికలు గోపబాలులు వీళ్ళందరూ కూడా కృష్ణుడికి బలరాముడికి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏమిటని రిక్వెస్ట్ చేస్తున్నారంటే, ప్రయాచతాని నః కృష్ణ గంధలోభిత చేతసాం అంటే ఆ ఫ్రూట్స్ లోంచి వస్తున్న అరోమా గంధలోభిత చేతసాం వాంఛాసి మహితి రామ గమయతాం యది రోచతే అంటే మా అందరి మనసులోని కూడా వాంఛాసి అంటే ఒక డిజైర్ని కల్పిస్తుందట. దాంట్లోంచి ఆ ఫ్రూట్స్లోంచి వస్తున్న గంధలోభిత చేతసాం అంటే దాంట్లోంచి వస్తున్న అరోమా మా అందరిలోని ఒక డిజైర్ని కలిగిస్తుంది. ఆ ఫ్రూట్ని తినాలి అనే డిజైర్ని కలిగిస్తుంది. వాంఛాసి మహితి రామ గమ్యతాం యది రోచతే మా అందరి హృదయాల్లోని ఆ డిజైర్ని కల్పిస్తుంది. ఓ కృష్ణ, ఓ రామ, ఓ బలరామ, ఓ కృష్ణ అని చెప్పి అక్కడున్న గోపబాలులు గోపికలు అందరూ కూడా కృష్ణ పరమాత్ముడిని బలరాముడిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది శ్రీమద్ భాగవతం చాంటో 10 చాప్టర్ 15 శ్లోక 26 ది కిల్లింగ్ ఆఫ్ ధేనుకాసుర. దాంట్లో ఈ
26th శ్లోకంలో తెలియజేయబడిన వివరణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం తత్సత్.